డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మానవత సేవ స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు హైకోర్టు న్యాయవాది ముస్లిం రామకృష్ణ ఆధ్వర్యంలో 50వ వార్షికోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మానవత సేవ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా కళాకారులను ప్రోత్సహించి పలు సేవ కార్యక్రమాలు చేయడం నా జీవితానికి సంతృప్తిస్తుందని రామకృష్ణారావు అన్నారు. కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, నృత్య ప్రదర్శనలు చేయగా పలువురు మిమిక్రీ ఆర్టిస్టులు తమ మిమిక్రీతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సేవలు అందిస్తున్న వారిని ముఖ్య అతిథిగా వీచేసిన అమలాపురం మాజీ ఎంపీ ఏజీఏపీ బుజ్జి మహేశ్వరరావు, పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రాయుడు, రామచంద్రమూర్తి, సత్యశ్రీ, కారట ప్రవీణ్లను ఘనంగా సత్కరించారు. పలువురు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ మానవత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు ముస్లిం రామకృష్ణ అందిస్తున్న సేవలు మరువలేనివని, ఆదర్శప్రాయుడు అని కొనియాడారు. వారి కళను ప్రదర్శించడం నిజంగా చాలా చాలా అభినందనీయ విషయం. మా రామకృష్ణారావు కేవలం కళలకి మాత్రమే కాకుండా సామాజిక సేవలో ఎంతో ఆపన్నులైనటువంటి వ్యక్తులందరికీ కూడా తమ వంతు సహాయం అందిస్తూ అటు వరదల్లో అభాగ్యులైన వారికి, తుఫాన్లో అభాగ్యుల వారందరికీ కూడా సేవ చేస్తూ ఇల్లు అంటుపోయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా హార్ట్ ఆపరేషన్, ఢిల్లీలో హార్ట్ ఆపరేషన్ గురించి తన మానవతా దృక్పథాన్ని ఎప్పుడు చాటుకుంటున్నారు. మా రామకృష్ణారావు ముందు కూడా ఇలానే అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన అమలాపురం ప్రజలందరికీ కూడా గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. మేము ఇద్దరం వైద్యులు. ఈ ముసిని రామకృష్ణారావు గారు రాజమండ్రి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్లో మమ్మల్ని మీట్ అయ్యి మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించారు. వీరి కార్యక్రమానికి ఇక్కడ వాళ్ళు మమ్మల్ని పెర్ఫార్మ్ చేయమన్నారు. మా పెర్ఫార్మెన్స్ రాజమండ్రిలో చూసి ఆయన పిలిచారు. ఆయన చూడగానే మాకు ఎంతో ఆనందం కలిగింది. చాలా గొప్ప వ్యక్తిలా కనిపించారు. వెంటనే మేము ఒప్పుకొని మేము చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చాము. మేము వచ్చిన దానికంటే అసలు ఇక్కడ చూసింది చాలా వేరేగా, చాలా అద్భుతంగా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు చూడలేదు. ఇంతమంది పెద్దల్ని, సైంటిస్టుల్ని, డాక్టర్లని, పెద్ద పెద్ద ఎంపీలని, ఎమ్మెల్యేని అందరినీ ఆయన స్టేజ్ మీద పిలిచి సత్కరించి వాళ్ళని పొగిడి వాళ్ళ మంచి విషయాలని ఆయన చెప్పి, అంటే ఆయన ఏం చెప్పారంటే ఒక వ్యక్తి గొప్పతనం అతని యొక్క డబ్బుల వలన కానీ, అతని ఒక డిజిగ్నేషన్ వల్ల కానీ కాదు, అతను చేసే పనుల వలన, అతని బిహేవియర్ వలన, అతని క్యారెక్టర్ వలన చెప్పారు. చాలా గొప్ప విషయం. ఎంతో ఆధ్యాత్మికవేత్త కూడా ఆయన. ఆ విషయాలు కూడా అందరికీ అని వివరించారు. దీనిలో మేము పార్టిసిపేట్ చేసినందుకు, దీనిలో మేము పాలు పంచుకున్నందుకు, మేము పెర్ఫార్మ్ చేసాం అక్కడ, ఎంతో సంతోషం అనిపిస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. నమస్తే, నా పేరు హేమనళిని. నేను, మా వారు రమేష్ గారు, మేము ఇద్దరం వైద్యులు, రాజమండ్రిలో రిటైర్డ్ డాక్టర్స్. అంటే ఈ వయసులో కూడా మాకు, ఆయనకి 70 సంవత్సరాలు, నాకు 68 సంవత్సరాలు. ఈ వయసులో కూడా మరి ఇటువంటి కళా పోషణ చేసే వాళ్ళు ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మరి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనేసి పేషెంట్స్ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని, ఒక ఉదాహరణగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ముసిని రామకృష్ణారావు గారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాం. అక్కడి నుంచి వచ్చి చక్కగా చిన్న నృత్య ప్రదర్శన కూడా మేము ఇవ్వడం జరిగింది. సరే, పాటలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆయనకి చాలా ఆసక్తి ఉంది చెప్పారు. అటువంటి కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటాము. సమాజానికి మా వంతు సేవ చేయడానికి కూడా, అంటే ఒక సంస్థ గాని ఒక ఏదైనా ఒక ముందడుగు వేసే ఒక లీడర్ కావాలి కదా. ఇలాంటి పాల్గొనాలని మా మనసులో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా మేము ఒకళ్ళగా చేయడం వేరు, ఇలా సామూహికంగా అందరూ కలిసి ముందుకెళ్ళడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు ఆయన. ఎన్ఆర్ఐస్ ఏంటి, డాక్టర్స్ ఏంటి, లాయర్స్ ఏంటి, మరి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు ఏంటి, గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఇక్కడ పరిచయం అయ్యారు. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇటువంటివి ముందు ముందు ఇంకా ఇంకా ఎన్నో జరగాలని, ఆయన ఇటువంటి వాటన్నిటిలో కూడా నిండు నూరేళ్లు చక్కగా ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని, అందులో మేము కూడా భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టిన 50వ వార్షికోత్సవానికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ నాకు అవార్డు ఇవ్వడం జరిగింది, జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంతగా మన ముసిని రామకృష్ణ గారు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థకి ఒక అధికారి, ఎంతో మందికి ఇక్కడ ఆదర్శంగా నిలబడి ఈ రోజు అవార్డులు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా పేరు శ్రావణి అనుసూరి అండి.
నేను ఆర్యవటం గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ కార్యక్రమానికి నన్ను ఇచ్చేసిన ప్రతి ఒక్క మహానుభావునికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మెడికల్ గా జాబ్ చేసేదాన్నండి. ఇలా చేస్తుండగా నేను ఎన్నో సేవలకి అంకితభావం ఇచ్చాను. ఎలా అంటే లేని వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి నా సమయాన్ని పెట్టుకోకుండా నేను ప్రతి ఒక్కరికి, ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటూ ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ పెట్టడం జరిగింది. అది నేను వ్యవస్థాపకురాలుగా ఉన్నాను. ఇందులో నాకు ముఖ్యంగా మరి చాలా పెద్దవాళ్ళందరూ కూడా నా సహకారాలు అందిస్తున్నారు. అలాగే చాలా మందికి మేము మా వంతు సహకారాలు అందిస్తున్నాము. హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థ అది ఆర్యవటంలో స్థాపించాము. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.